ఇంటూసిసెప్షన్. ఇది పిల్లల్లో ముఖ్యంగా 6 నుంచి 9 నెలల మధ్య వయసు గల పిల్లల్లో చాలా కామన్గా చూస్తుంటాం. ఏంటి ఇంటూసిసెప్షన్ అంటే? ఒక పేగు ఇంకొక పేగు లోపలికి వెళ్తే దాన్ని ఇంటూసిసెప్షన్ అంటాం. అంటే మీకు అర్థం అవటానికి ఏంటంటే, నార్మల్గా పెద్ద పేగు కొద్దిగా పెద్దగా వెడల్పుగా ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది. చిన్న పేగు కొద్దిగా మొబైల్గా ఉంటుంది, కొద్దిగా కదలికలు ఎక్కువ ఉంటాయి. చిన్న పేగు కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. ఏమవుతుందంటే ఆ చిన్న పేగు పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోయేదాన్ని ఇంటూసిసెప్షన్ అంటాం. అయితే పేగు చిన్న పేగు పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ చిన్న పేగుకున్న మీసెంట్రీ అంటే రక్త ప్రసారం అయ్యే రక్తనాళాలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి కొంత మేరకు వెళ్ళిన తర్వాత దానికి ఇంకా రక్త ప్రసారం ఏదైతే రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంది. అవి మూసుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ చిన్న పేగు గ్యాంగ్రీన్ అవటం, అది కుళ్ళిపోవటం, అది డ్యామేజ్ అవటం జరుగుతుంది. అయితే ఎలా తల్లిదండ్రులు దీన్ని పసిగట్టడం అంటే, ముందుగా ఈ పిల్లల్లో విరోచనంలో బంక విరోచనాలతో పాటు జెల్లీ లాంటి రక్తం, రెడ్ కర్రెంట్ జెల్లీ స్టూల్స్ అంటాం, అది బిడ్డ విరోచనంలో బంక, రక్తం, మలం ఈ 3 కలిసిన విరోచనం అయినట్లయితే దీన్ని మనం ఇంటి దగ్గరే తల్లిదండ్రులే ఇంటూసిసెప్షన్ని అనుమానించే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు కడుపులో వాళ్ళు గమనించినప్పుడు ఒక గడ్డ లాంటిది తగులుతుంది, వాళ్ళకి సాసేజ్ షేప్డ్ గడ్డలు తగులుతుంది. తర్వాత దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్స్రే ద్వారా లేదా వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తే దీన్ని జబ్బు నిర్ధారించి అర్లీగా దీన్ని వైద్యం చేయించుకోవాలి. ఒకవేళ ఇంటూసిసెప్షన్ జరిగిన ఫస్ట్ 6 నుంచి 12 గంటల్లో అయితే దీనికి ఆపరేషన్ కూడా లేకుండా హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అనేది చేయొచ్చు. అంటే కింద ఆసనంలో ద్వారా నీరు లేదా ఎయిర్ పంపించి దాన్ని మనం రిలీవ్ చేయొచ్చు. ఒకవేళ 12 గంటలు కనుక దాటినట్లయితే ఇది చేయటం చాలా ప్రమాదం. దానికి ఆపరేషన్ ద్వారా చేసి దాన్ని పూర్తిగా మనం చేయొచ్చు. ఒకవేళ కనుక దాన్ని రిడక్షన్ హైడ్రోస్టాటిక్ రిడక్షన్ లానే సర్జికల్ రిడక్షన్ చేయొచ్చు. ఏదైతే చిన్న పేగుని పెద్ద పేగులో నుంచి తీసేసి దాన్ని ఎక్కడికక్కడ నీట్గా దాన్ని అమర్చొచ్చు. కానీ ఒకవేళ కుళ్ళిపోతే మాత్రం ఆ చిన్న పేగుని మొత్తం రిమూవ్ చేసి ఆ పెద్ద పేగుని చిన్న పేగుని మనం జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడైతే ఆ బిడ్డ అసర్వాంతులు రావటం కానీ లేదా ఆ గడ్డ గమనించినప్పుడు కానీ విరోచనంలో గనక రక్తం రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్స్ గమనించగానే వాళ్ళు ముందుగా అప్రమత్తమై డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకొని అర్లీగా గనక వైద్యం చేయించుకున్నట్లయితే ఆ పేగు డ్యామేజ్ లేకుండా పేగు తీసేయకుండా ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంది.